అమ్మా ఒకటి రెండు మాసాలే ఓయమ్మా మీకు వరుసగా గడిచినమ్మా ఓయమ్మా మీకు వరుసగా గడిచినమ్మా ఓయమ్మా ఒకటి రెండు మాసాలే ఓయమ్మా మీకు వరుసగా గడిచినమ్మా ఓయమ్మా వరుసగా గడిచినమ్మా ఓయమ్మా నాలుగైదు మాసాలే ఓయమ్మా నాలుగైదు మాసాలే ఓయమ్మా పులుపును తినగోరే ఓయమ్మా పులుపును తినగోరే పులుపు మీద వలప ఉందా? మరి పులుపు మీద వలప ఉన్నప్పుడు వాళ్ళ ఆయనతో చెప్తే 10 కేజీలు చింతపండు చెప్తాడు కదా, చీక్కుంటూ కూర్చుంటాడు ఇంటికాడ. పులుపు అంటే చింతపండేనరా? మరేంటి? నెల తప్పిన ఆడవారు పళ్ళు తింటారు. ఏం పళ్ళు తింటారు? ఏ ఆపిల్ పళ్ళు, ఏ నిమ్మ పళ్ళు, ఏ గన్నేరు పళ్ళు. గన్నేరు పళ్ళు తింటే చచ్చి ఊరుకుంటావు. ఏ ద్రాక్ష పళ్ళు, ఏ కిస్మిస్ పళ్ళు, ఏ పీస్ పళ్ళు. కిస్మిస్ పళ్ళు తింటారా? ఏమండి కిస్మిస్ పళ్ళు ఉన్నాయి కానీ పీస్ పళ్ళు ఉన్నాయా? అసలు పీస్ పళ్ళు లేవు. ఆ కిస్మిస్ ని బాగా నమిలేసామనుకో అవి పీస్ అయిపోవు. అయ్యే పీస్ పళ్ళు. ఆమె పులుపును తినగోరే ఓయమ్మా ఆమె పులుపును తినగోరే తొమ్మిది మాసాలే ఓయమ్మా 8 మాసాలే ఓయమ్మా నడికట్లు బిగువాయే ఓయమ్మా ఊర్లోని ప్రతిదానికి అంత విదూరం చేసేస్తాబట్టి కట్లు బిగైపోయింది. నువ్వు ఒక్కసారి వెళ్తావా ఈ ఊర్లోని? మరి నడుకొట్లు బిగువైపోయినప్పుడు ఇప్పుడు ఏం చెయ్యాలా? రేపు నుంచి నైటీలు వేసుకో, ఫ్రీగా గాలి వస్తుంది. ఊరుకోమ్మా పూర్వం లేవమ్మా నా నడికట్లు బిగువాయే ఓయమ్మా తొమ్మిది మాసాలే ఓయమ్మా నా మేఘాళ్ళు మెరుగాయే ఓయమ్మా పాలు వాచిపోతే గర్భవతులైన ఆడవారు ఇంటికాడు ఉంటే పాలు వాయు. నువ్వు ఇంటికాడ లేకుండా అమ్మాయి కాపురం చంద్రముఖి సీరియల్ కోసం ఇంటిగా పరిగెత్తే పాలు వాచిపోతాయి. సరేనమ్మా రేపు నుంచి జాగ్రత్తగా ఉండు. టీవీ చూడటం మానేది. అలాగే నా మేఘాళ్ళు మెరుగాయే మేఘాలు మెరుగాయే మేఘాలు మెరుగాయే అర్జునుడిల్లాలైనటువంటి సుభద్రమ్మకు నవమాసాలు నిండగా ఆ తల్లి కలలన్నీ పండగ ఒక చక్కనైనటువంటి సుముహూర్తంలో అమ్మ కోరినట్లు ఆ అమ్మకు చక్కని కొడికే పుట్టా పురుటిలో పులి కేక వేసి తాకివులయ్యారే ఈ విధంగా ఒక చక్కనైనటువంటి సుముహూర్తంలో ఒక కుమారుడు జన్మించాడు సుభద్రమ్మకు. మరి నాకు